హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ టైం గెస్ట్లు వచ్చినప్పుడు ఒక డెజర్ట్ చేస్తానని చెప్పాను కదండి, అది మ్యాంగో రవ్వ కేసరి. సమ్మర్ కదండి, మ్యాంగోస్ చాలా బాగా దొరుకుతున్నాయి. అందుకని మ్యాంగోస్తో డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తున్నాము. రవ్వ కేసరి అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. గెస్ట్లు అయితే తిని బాగా ఎంజాయ్ చేశారు. సో మరి అంత టేస్టీగా ఉన్న రెసిపీని మీకు కూడా చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా అండి. మ్యాంగో రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కళాయి పెట్టుకుని ఒక 2 స్పూన్స్ గీ అనేది వేసుకోవాలి. ఇందులో చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి ఇవి 2 బాగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్లో మరొక స్పూను గీ యాడ్ చేసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని బొంబాయి రవ్వ మంచి వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా రవ్వని వేయించుకుంటే కమ్మటి వాసన వస్తుంది. కొంచెం టైం పడుతుంది రవ్వ వేగడానికి. ఈలోపు మనం మామిడికాయ ప్యూరీ అనేది రెడీ చేసుకుందాం. దీనికోసం బాగా పండిన బంగినపల్లి మామిడి పండు ఒకటి తీసుకుంటున్నాను నేను. దాన్ని పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ప్యూరీ అనేది చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మామిడి పండు పుల్లగా లేకుండా మంచి స్వీట్గా ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే స్వీట్ కదండి, హల్వా చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ప్యూరీ అనేది రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వ బాగా ఫ్రై అయిపోయింది కదండి, ఇందులోకి 1/2 కప్పు వరకు పంచదార కూడా వేసుకుని పంచదార కూడా రవ్వతో పాటు కలిపి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాచిన పాలు 1 కప్పు తీసుకోవాలి. మనం రవ్వ ఏ కప్పుతో మెజర్ చేసామో అదే కప్పుతో మిల్క్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 1 కప్పు మిల్క్ వేసి ఇది బాగా కలిసేట్టు రవ్వ మాత్రం పూర్తిగా ఉడికేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి. నాకు 1 కప్పు పాలు సరిపోయాయి, రవ్వ పూర్తిగా ఉడికిపోయింది. ఒకవేళ మీకు పాలు సరిపోకపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కదండి, ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ అనేది వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే ఒక 2 మినిట్స్లో మ్యాంగో ప్యూరీ మొత్తము కూడా రవ్వతో మిక్స్ అయిపోతుంది. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా వస్తుంది. మధ్యలో 1-2 స్పూన్లు గీ యాడ్ చేసుకుంటూ హల్వా అనేది స్టవ్కు అంటకుండా ఉండేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అవసరం అనిపిస్తే ఇంకొక 1 or 2 స్పూన్స్ కూడా గీ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, పాన్కి అంటుకోవట్లేదు హల్వా అనేది, అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇందులో 1 స్పూను ఇలాచీ పౌడరు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలిపి మరొక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడి పండు రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్గా చేసుకునే రవ్వ కేసరి కన్నా ఈ కేసరి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మ్యాంగో ఫ్లేవర్ తగులుతూ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళు, మా ఇంటికి వచ్చిన గెస్ట్లు అయితే బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుందని కూడా చెప్పారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చిందా అండి మీకు? మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.